పరలోక ప్రార్థనలో మనకి ఒక మాట ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా దేవుని యొక్క చిత్తము. ఎవరి చిత్తము? దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అదే విధంగా నెరవేర్చబడాలి అని మనం ప్రార్థన చేయాలి, కోరుకోవాలి. నీ చిత్తం పరలోకంలో ఎలాగ నెరవేర్చబడుతుందో దేవా, అలాగే భూమి మీద కూడా నెరవేరును గాక అని మనం పలకాలి, ప్రార్థించాలి, కోరుకోవాలి కూడా. దేవుని చిత్తము పరలోకంలో ఎట్లా నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుందంటే, దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఇవ్వడానికి సిద్ధమయ్యాడో దాన్ని వెంటనే పాటించడానికి దేవదూతల సమూహం కోట్ల కొలదిగా ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవుని చుట్టూ ఉండి ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తుందా, దాన్ని పాటిద్దాము, దాన్ని ఆచరించి దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు పొందుదామా అని అనునిత్యం రేయింబవళ్ళు ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే భూమి మీద కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాట కొరకు అనునిత్యం కనిపెడుతూ ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చిందో దాన్ని వెంటనే చేసి నిజంగా దేవుని చేత నేను మెప్పు పొందాలి, దేవుని చేత శభాష్ అనిపించుకోవాలి అని వాంఛిస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. ఇక రెండవదిగా, దేవదూతలు ఎవరైనా సరే దేవుని యొక్క ఒక ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడితే వెంటనే వాళ్ళు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ముందు వెనక ఏమీ ఆలోచించకుండా వెంటనే దాన్ని చేయడానికి పరిపూర్ణంగా ఉంటారు, సంతోషంగా ముందుకెళ్తారు. పాత నిబంధన నుంచి మీరు ఎక్కడైనా చూడండి, పంపబడిన దేవదూత ఎవరైనా సరే దేవుని యొక్క మాట తీసుకొని వచ్చేస్తూనే ఉంటారు. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయరు. ఈరోజు చెప్పాడు కదా, రేపు పొద్దున్నే బయలుదేరదాంలే అని అట్లా అనుకోరు, వెంటనే చేస్తారు. ఈ విధంగా పరలోకంలో దేవుని యొక్క చిత్తం 100కి 100 నెరవేరుతుంది. దేవుని యొక్క వాంఛ అనేది దేవదూతల ద్వారా, అందరి ద్వారా. ఇంకా పరలోకంలో ఇంకా దేవుని యొక్క చిత్తం ఎట్లా నెరవేరుతుందో చూద్దాం. మనకి బాగా తెలుసు, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చేటప్పుడు పరలోకంలో అంటే దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు. ఎదురు చూసిన తర్వాత దాన్ని తీసుకుంటారు. తీసుకొని ఎంత కష్టమైనా నష్టమైనా సరే దేవుని మాట తీసుకెళ్ళి వాళ్లకు చేరవేసే పనిలోనే ఉంటారు వాళ్ళు. అడ్డు వచ్చింది కదా, ఆటంకాలు వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి పోరు వాళ్ళు. మనకి బాగా తెలుసు దానియేలు విషయంలో, దానియేలు ధర్మశాస్త్రాన్ని బట్టి 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి కదా. ఇక ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మాకు తప్పనిసరిగా మా స్వదేశానికి మమ్మల్ని పంపిస్తాడు, కాబట్టి దేవుని దగ్గర నుంచి మాకు సమాధానం రావడం కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దానియేలు ఉద్దేశించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో వెంటనే దేవుడు ఒక సందేశాన్ని దూత ద్వారా పంపించాడు, గాబ్రియేలు దూత ద్వారా. అలా పంపించినప్పుడు ఆ దూతని పారసీక రాజు అని పిలువబడుతున్న అపవాది ఆ సమయంలో ఎదిరించాడు, రానివ్వలేదు. ఎంతకాలం ఎదిరించాడు అంటే దాదాపుగా 3 వారాలు ఎదిరిస్తూనే ఉన్నాడు. 21 రోజు ఎదిరిస్తూనే ఉన్నాడు. ఆ 21 రోజు ఎదిరిస్తూనే ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. అదే సమయంలో మిఖాయేలు అని ఇంకొక దూత వచ్చి ఈ గాబ్రియేలుకు సహాయం చేసినప్పుడు ఆ పారసీక రాజుని వదిలించేసుకొని అప్పుడు ఈ గాబ్రియేలు దూత దానియేలుకు ఆ వర్తమానాన్ని చేరవేసింది. ఇది మనకి బాగా తెలుసు. ఇక్కడ గాబ్రియేలు దూతను మనం జాగ్రత్తగా చూస్తే దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈ పారసీక రాజు అని పిలువబడుతున్న ఆ సమయంలో అపవాది ఎదిరించాడు, అడ్డుకొన్నాడు. ఎదిరించాడని చెప్పి అడ్డుకొన్నాడని చెప్పి మళ్ళీ పోయి దేవుడి దగ్గరికి పోయి, ప్రభువా నేను వెళ్తున్నాను, వీడు అడ్డం వచ్చాడు, వీడిని ఎట్టకన్నా సరే నువ్వు తీయి, నేను అప్పుడే పోతాను అని ఇట్లాగనలేదు.
మళ్ళీ వెనక్కి తిరిగి పోలేదు, కానీ తన శక్తి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంది. ఆ దేవదూత పోరాడుతూనే ఉన్నాడు. అలా పోరాడుతూ ఉన్న సమయంలో దేవునికి అర్థమయ్యి మిఖాయిలు దూతను కూడా సహాయానికి పంపించాడు. అలా పంపించి మిఖాయిలు దూత సహాయం ద్వారా ఆ పారసిక రాజును ఎదిరించి అప్పుడు గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి ఆ వర్తమానాన్ని చేరవేశాడు. ఇవన్నీ మనకు ఏమి తెలియజేస్తున్నాయంటే, పరలోకంలో ఉన్న ప్రతి దూత కూడా దేవుని యొక్క చిత్తాన్ని 100కు 100% నెరవేరుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో. ఏ మాత్రం కూడా సాకులు చెప్పడం కానీ, కారణాలు చెప్పడం కానీ, పలానా అడ్డొచ్చింది అందుకే నేను మళ్ళీ వెనక్కి వచ్చా అని అంటాం కానీ, ఇట్లాంటివి ఎక్కడా కూడా దేవదూత నోటుల నుంచి రానే రావు. ఈ విధంగా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం నెరవేరుతూ ఉంది పరలోకం అంతా కూడా. మరి పరలోకంలో కొన్నిసార్లు అపవాది కూడా దేవుని యొక్క సమూహంలోకి వెళతాడు కదా అంటే వెళతాడు. మీకు అర్థమైందా? దేవుని దూతలందరూ, దేవుని కుమారులు లేదా దేవుని దూతలందరూ కూడా ఆ సమావేశం అవుతున్నప్పుడు వాళ్ళతో పాటు అపవాది కూడా వచ్చి జాయిన్ అవుతాడు. అంటే అపవాది అంటే సాతానుడు కదండి. మరి సాతానుడు దేవుడు తన సభలోనికి రాణిస్తాడా అంటే రాణిస్తాడు. ఎందుకు? అపవాది మనకు శత్రువు, కానీ దేవునికి శత్రువు కాదు. దేవునికి శత్రువు అవ్వగలిగే సామర్థ్యం, క్యాపబిలిటీ, కెపాసిటీ వాడికి లేవు. మీకు అర్థమైందా ఈ మాట? మనకి తెలిసిన ఆంధ్రప్రదేశే కానివ్వండి, భారతదేశే కానివ్వండి, జరుగుతున్న ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు అధికార పార్టీ అంటాం. దానికంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి కొన్ని డిపాజిట్ అనేది ఉంటుంది. అంటే ప్రతిపక్షం అవ్వాలంటే కనీసం ఇన్ని సీట్లు వాళ్ళు గెలుచుకుంటే ప్రతిపక్షం అని ఒక హోదా వస్తుంది. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలన్నా కానీ కొన్ని డిపాజిట్ సీట్లు అనేవి ఉండాలి, గెయిన్ చేయాలి, పొందుకోవాలి, వాళ్ళు గెలవాలి. అలా కొన్ని డిపాజిట్ సీట్లు గెలిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉండగలిగే హోదా వాళ్ళకు ఉంటుంది. యేసుక్రీస్తు అధికారి. ప్రతిపక్ష నాయకుడిగా అపవాదికి అంత హోదా కానీ, అంత డిపాజిట్ కానీ, కెపాసిటీ కానీ లేదు. దేవునికి శత్రువుగా ఉండగలిగిన శక్తి కానీ, సామర్థ్యం కానీ, కెపాసిటీ కానీ అపవాదికి అంటే సాతానుడికి లేనే లేవు. అంటే అపవాది నీకు నాకు శత్రువు అంతవరకే, దేవునికి శత్రువు కానే కాదు. ఒకవేళ దేవునికి అపవాది శత్రువు అయితే ఈ పాటికి ఎప్పుడో లోకంలో నుంచి అపవాదిని దేవుడు తీసేసి ఉండేవాడు. కానీ దేవునికి శత్రువు కాదు. బైబిల్ మొత్తం మీరు చదివి చూడండి, మీ విరోధి అయిన అపవాది అని అంటాడు తప్ప ఇదిగో నా విరోధి అయిన అపవాది అని దేవుడు ఎక్కడా సంబోధించలేదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని దేవుడు చెప్తూ వచ్చాడు. నా విరోధి అని ఎప్పుడు అనలేదు, అనడు కూడా. ఎందుకంటే అపవాది దేవునికి ఎప్పుడు విరోధి కాడు. అలాగని లోబడేవాడా అంటే అట్లాగూ కాదు. పనివాడిగానే ఉంటాడు. ఎట్లా ఉంటాడు? పనివాడిగానే ఉంటాడు, దాసుడిగానే ఉంటాడు. కానీ నమ్మకమైన దాసుడైతే కాదు. మోసకరమైన దాసుడు, మోసగాడైన దాసుడుగా ఉంటాడు. కొన్నిసార్లు విన్నట్టే వింటాడు, కానీ లోపల కుయుక్తితో నింపబడి ఉంటాడు. దేవుని మాట ప్రకారం కాకుండా అపవాది లోకంలో ఏమీ చేయడానికి వీలు లేదు. ఒక చిన్న క్రైస్తవుడైనా సరే శోధించాలి అంటే తప్పనిసరిగా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొనే శోధించాల్సిందే. మరి పర్మిషన్ లేకపోతే శోధించే అధికారం వాడికి లేదు. ఇప్పుడు చెప్పండి, అపవాది శత్రువు ఏ రకంగా అవుతాడు? పలానా పని చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ పర్మిషన్ తీసుకొని వాళ్ళను శోధిస్తాడు. మరి పనివాడే అవుతాడు తప్ప, దాసుడే అవుతాడు తప్ప వ్యతిరేకి విరోధి కానే కాడు. కాకపోతే ఈ శోధించే విషయంలో యుక్తిగా కుయుక్తిగా వాడు కావాలని చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాది దేవునికి శత్రువు కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం?
ఎందుకంటే ఇప్పుడు అపవాది దేవుని శత్రువు కదనే మాట. కాబట్టి దేవదూతలందరూ కూడా చెప్పింది చెప్పినట్లుగా వింటారు. అపవాది కూడా వాళ్ళతో పాటు వస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిందే వింటాడు. కాకపోతే లోపల కుతంత్రంతో ఉండి ఉంటాడు, మోసగాడిగా ఉంటాడు. దేవునికి తెలియదా ఈ విషయం అంటే దేవుడికి తెలుసు. వీడు మోసగాడైన సంగతి తెలుసు. వీడు లోబడినట్లుగా వేషం వేసేవాడే, నిజానికి హృదయపూర్వకంగా లోబడేవాడు కాదు అనే సంగతి దేవునికి తెలుసు. మరి తెలిసి దేవుడు ఎందుకు ఉండనిస్తున్నాడు అపవాదినంటే, వాడి ద్వారా కూడా లోకంలో దేవుని చిత్తం కొన్నిసార్లు నెరవేర్చబడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక క్రైస్తవుణ్ణి పరీక్షించాలి, తన భక్తిని పరీక్షించాలి. ఉదాహరణకి యోబు లాంటి వ్యక్తిని పరీక్షకు లోను చేసి అతని యొక్క భక్తిలో నికార్స్ ఎంత తెలుసుకోవాలని దేవుడే అనుకున్నాడు అనుకో. అప్పుడు దేవుడు తనకు తానుగా శోధించలేడు, ఎందుకంటే అది ఆయన స్వభావం కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు. మరి శోధించడానికి ఒక సాధనం అంటూ ఉండాలి. ఎవరు ఆ సాధనం అంటే, ఇదిగో ఈ సాతానుడే. సాతానుడు వస్తాడు అదే సమయంలో, ఇదిగో నీ అతను శోధిస్తా అంటాడు. ఎట్లాగో అతన్ని పరీక్షించే ఉద్దేశం ఉంది కాబట్టి దేవునికి, సరే వెళ్ళు, కానీ ఇదిగో ఎంతవరకే నీ పరిమితి, ఎంతవరకే నీ లిమిటు, ఎంతకు మించి అతని మీద పరీక్ష పెట్టొద్దు, శోధించొద్దు, జాగ్రత్త అని లిమిటేషన్స్ కూడా చెప్తాడు. ఎంతవరకైతే నువ్వు తట్టుకోగలుగుతావో అంతవరకు మాత్రమే శోధించబడేలాగా అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చినా మరి పని చేసి పెట్టేవాళ్ళు ఉండాలి కదా. కాబట్టి అపవాది దేవునికి ఆ రకంగా ఉపయోగపడుతూ ఉంటాడు లోకంలో. కాబట్టి కొన్నిసార్లు అపవాది ద్వారా దేవుని చిత్తం లోకంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. క్రైస్తవులైన తన బిడ్డల్ని పరీక్షించడానికి. ఎందుకు పరీక్షించాలంటే, పరీక్షించడం ద్వారా వాళ్ళ భక్తి ఇంకా ఉన్నతంగా ఉంటుంది, శుద్ధ సువర్ణంగా ఉంటుంది. కాబట్టి పరలోకంలో దేవుని యొక్క చిత్తం ఏ రకంగానైతే నెరవేర్చబడుతుందో, ఏమంటున్నాం, పరలోకంలో దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా 100% నెరవేర్చబడుతుంది. అలాగనే భూమి మీద కూడా దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలి. ఇది పరలోక ప్రార్థనలో మనం ప్రార్థించాల్సిన ఒక ప్రగాఢమైన విషయం. తండ్రి, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతుంది, అలాగే ఈ భూమి మీద కూడా నెరవేరాలి అని ప్రార్థించాలి. చాలామంది లోకంలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేద్దాము అని అనుకునే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కానీ ఇది ఎన్నటికీ సాధ్యం కానే కాదు. దేవుడు ఏదైతే తన చిత్తంలో ఉందో అది మాత్రమే మనిషి చేయగలుగుతాడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని దాటి నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ పోయినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేయలేవు. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది మనం కూర్చున్నాం ప్రార్థనలో కూర్చోవాలని, దేవుని సన్నిధిలోకి వస్తామని, దేవుని యొక్క చిత్తం నీ పట్ల నా పట్ల ఎప్పుడో ఉంది కాబట్టి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి బయట వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ పట్ల దేవుని యొక్క చిత్తం లేదు. ఇదిగో ఈ సమయంలో పలానా స్థలంలో పలానా చోట ఈ వ్యక్తి నన్ను సేవిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి అనే చిత్తం వాళ్ళ పట్ల దేవుడు లేదు కాబట్టి వాళ్ళు లేరు ఇక్కడ. అంటే పరలోకంలో ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది సృష్టికి ముందుగానే సిద్ధపరచబడి ఉంటుంది. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. పరలోకంలో పలానా వ్యక్తి ఉంటాడు అనే వాళ్ళ యొక్క లిస్టు దేవుని దృష్టిలో ఎప్పుడో రెడీ అయిపోయింది. మరి లిస్టు రెడీ అయిపోయినప్పుడు మళ్ళీ ఎట్లాగా సువార్త ప్రకటించడం ఎందుకు? రండి అని అందరినీ పిలవడం ఎందుకు? సువార్త సభలు ఏర్పాటు చేయడం ఎందుకు? ప్రతి చోట సంఘాలు నిర్మించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేయడం అంటే, ఆ లిస్టులో ఉన్నవాళ్ళు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు,
దేవునికి మాత్రమే అది తెలుసు. కాబట్టి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం కోసం దేవుడు ఇట్లాగా సువార్త సభలను కానివ్వండి, ప్రార్థనా కూడికలను కానివ్వండి, సంఘాలను కానివ్వండి, వాక్య పరిచర్యను కానివ్వండి, ఇట్లాగా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రకటించినా, సేవించినా, ఏమి చేసినా ఆ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళు మాత్రమే మారు మనసు పొందుతారు, వాళ్ళు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు లిస్టులో లేరు కాబట్టి దేవుని యొక్క లిస్టులో వాళ్ళు పరలోకంలో ఉండరు, తత్ఫలితంగా నరకంలో ఉంటారు. అదేంటండి, ఇది అన్యాయంగా లేదండి? ముందుగానే దేవుడు లిస్టు సిద్ధం చేసుకోవటం ఏందండి? ఆయనకి ఇష్టమైన వాళ్ళని లిస్టు సిద్ధం చేసుకుంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏందండి? మరి కొంతమందే పరలోకం పోతారంటున్నారు, మిగతా వాళ్ళని కూడా లిస్టులో పెట్టుకోవచ్చు కదండి దేవుడు. దేవునికి మరి ఇంత అన్యాయం, ఇంత పక్షపాతం ఏమన్నా ఉండొచ్చండి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? మానవులుగా మనకి ఇది నిజమే కదా అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో నుంచి మనం చూస్తే దేవుడు ఒకని జీవితాన్ని మొత్తాన్ని కూడా అతడు పుట్టక మునిపే చూస్తాడు. మీకు అర్థమైందా? నీవు నేను తల్లి గర్భంలోంచి బయటికి రాక మునిపే నీ జీవితం చివరి దినం నుంచి నీ జీవితం చనిపోయేంత వరకు నీ జీవిత కాలంలో ఉన్న ప్రతి క్షణము, ప్రతి రోజుని దేవుడు ముందుగానే తెలుసుకొని ఉంటాడు. చదువుదా ఆ మాట ఒకసారి. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. చూడండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? అయ్యా, నన్ను నువ్వు రహస్యంగా నిర్మించావు తల్లి గర్భంలో, ఇంకా భూమి యొక్క అగాధమైన స్థలాల్లో విచిత్రంగా నన్ను నిర్మించావు. అలా నిర్మించేటప్పుడు నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. ఎన్ని ఎముకలు పుట్టాయి, ఎన్ని ఎముకలు పెరుగుతూ ఉన్నాయి, ఇట్లా నా ఎముకలు కూడా నీ కంటికి మరుగుగా లేవు, స్పష్టంగా నువ్వు చూసావు. ఇంకా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. అంటే నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. సహజంగా మనం పిండాన్ని చూడడానికి ఈ స్కానింగ్ రిపోర్ట్లని చూస్తూ ఉంటాం. ఈ స్కానింగ్ రిపోర్ట్లో ఆ పిండం యొక్క ఉనికి ఎప్పుడు మనకు బయటపడుతుందంటే కనీసం 6 వారాల తర్వాత, 6 వారాల తర్వాత అంటే నెలన్నర రోజు తర్వాత అప్పుడు కొద్దిగా మనకి ఆ పిండం యొక్క ఉనికి కనిపిస్తూ ఉంటుంది. మరి 6 వారాల లోపు ఆ ఉనికి ఎవ్వరికీ తెలియదు, డాక్టర్లా పరిశీలించలేరు. కనీసం ఆ తల్లి గర్భంలో ఉన్న ఆ తల్లికి కూడా తెలియదు తన గర్భంలో ఒక పిండం అనేది రూపించబడిందని, ఆ పిండం తన పేగుకు అతుక్కొని ఉందన్న సంగతి తల్లికి కూడా తెలియదు. మరి అప్పటి నుంచి పెరుగుతున్న ఆ పిండాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. తల్లి చూడలేదు, తండ్రి చూడలేదు, డాక్టర్లు అసలే చూడలేరు. కానీ ఆ పిండంగా రూపించబడిన మొదటి రోజు నుంచి ఎవరు చూస్తున్నారు ఆ పిండాన్ని? దేవుడే చూస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నియమించబడిన దినము అంటే ఒక పిండం తల్లి గర్భంలో వచ్చినప్పటి రోజు నుంచి, అంటే తల్లి గర్భం లోపల దాదాపుగా 9 నెలలు లేదా 10 నెలలు ఉంటుంది. ప్రతిరోజు ఇదిగో ఈరోజు ఇంత పెరిగాడు, ఈరోజు ఇంత పెరిగింది, ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖితం అయినాయి. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత కూడా ఇదిగో భూమి మీద ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడి నుంచి ఇటు వెళ్తాడు, ఇక్కడి నుంచి ఇటు చేస్తాడు, ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. దేవుడు చూస్తాడు.
జనరల్గా మనుషులుగా మనమేం చేస్తాం, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత అది పుట్టినరోజు అనుకుంటాం. అవునా కాదా? అది పుట్టినరోజు అనుకుంటాం. మరి తల్లి గర్భంలో ఉండగానే 9 నెలలు ఉన్నావు కదా, లేదా 10 నెలలు ఉన్నావు కదా, మరి అవి కూడా లెక్కేసుకోవాలి కదా నీ పుట్టినరోజు కంటే. భూమి మీదకు వచ్చిన తర్వాత నుంచి నువ్వు లెక్కేసుకుంటావు, కానీ దేవుడు నీవు తల్లి గర్భంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన లెక్కేసుకుంటాడు. మీకు అర్థమైందా? మనిషి లెక్కలో కంటికి కనిపించినప్పుడే మనిషికి లెక్క, తల్లి గర్భంలోంచి బయటపడిందే మనిషికి లెక్క. కానీ దేవుని దృష్టిలో నీవు పిండంగా రూపించబడిన దగ్గర నుంచి దేవునికి లెక్కే. ప్రతిరోజు దేవుడు లెక్కేసుకుంటూ నువ్వు గర్భంలో పిండంగా రూపించబడిన రోజు నుంచి నువ్వు మళ్ళీ ఈ భూమి మీద చనిపోయేంత వరకు నీ రోజులన్నీ, నీ సమయాన్ని మొత్తం, నీ జీవిత కాలం మొత్తాన్ని దేవుడు ముందుగానే పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు నీవు నీ జీవిత కాలంలో 10 సంవత్సరాల్లోనో, 20 సంవత్సరాల్లోనో, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60, 70 సంవత్సరాలు ఈ లోపులో ఎక్కడైనా నీ మనసు మారి దేవుణ్ణి ఎరిగి ఆయన మార్గంలోకి ఈ సమయంలో ఇతను వస్తాడు అనిపించినప్పుడు నీ పేరు ఆయన లిస్టులో లిఖించుకుంటాడు. మీకు అర్థమైందా? ఎందుకు కొంతమందిని మాత్రమే దేవుడు లిస్టులో ఎక్కిస్తున్నాడు, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నాడంటే, నీవు తల్లి గర్భంలో పిండంగా రూపించబడింది మొదలుకొని నీవు చనిపోయేంత వరకు నీ జీవిత కాలాన్ని మొత్తాన్ని దేవుడు చూస్తాడు. ఒక క్షణంలోనే చూసినప్పుడు ఎక్కడో ఒక సమయంలో ఈ వ్యక్తి తన జీవిత కాలంలో ఎక్కడో ఒక చోట మారు మనసు పొందే ఇక్కడ ఈ సమయంలో మారు మనసు పొందుతున్నాడు అని దేవునికి దృష్టిలో వచ్చినప్పుడు అప్పుడు నీ పేరు ఆ లిస్టులో, అంటే పరలోకం చేరే లిస్టులో దేవుడు రాసి పెడతాడు. ఒకవేళ జీవితకాలాన్ని మొత్తాన్ని పరీక్షించిన ఈ పనికి మాలినోడు ఎక్కడ మారు మనసు పొందే ఆ సమయం కానీ సందర్భం కానీ రాలేదు అనుకుంటే దేవుడు వాడిని లిస్టులో వేయడు. మీకు అర్థమైందా ఈ మాట? కాబట్టి దేవుని దృష్టిలో అన్యాయం లేదు. ఎందుకంటే దేవుడు నీ జీవిత కాలాన్ని మొత్తాన్ని చూసి, నీ భవిష్యత్తుని మొత్తాన్ని చూసి, నువ్వు భవిష్యత్తులో కనీసం చిట్ట చివర చనిపోయే ముందైనా సరే మారు మనసు పొందుతున్నావని సంగతి తెలిస్తే అప్పుడు నీ లిస్టులో దేవుడి పేరు ఉంటుంది. అది దేవుడి లిస్టులో నీ పేరు ఉంటుంది. చచ్చేదాకా కూడా మారు మనసు పొందట్లేదు వీడు అనుకుంటే ఆ లిస్టులో నీ పేరు ఉండదు. కాబట్టి దేవుని యందు అన్యాయం లేదు. మీకు అర్థమైందా? దేవుని యందు అన్యాయం లేదు. పౌలు ఇదే మాట అంటూ ఉంటాడు. చూద్దాము, రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం అనేది క్రియల మూలంగా కాదు, పిలిచేవాని మూలంగానే, అంటే దేవుని యొక్క మూలంగానే ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలు కానీ కీడు కానీ చెయ్యక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని ఆమెతో చెప్పబడింది. జాగ్రత్తగా చూడండి. ఇస్సాకుకు భార్య ఉంది, రెబ్కా అనే భార్య. ఎంతసేపటికి రెబ్కా గర్భవతి కావట్లేదు. అరే, నాకు గర్భఫలం ఏంటి, నా సంగతి ఏంటి, మరి నాకు గర్భఫలం ఇస్తావా లేదా అని పోయి ఇస్సాకును దబాయిస్తుంది. ఇస్సాకు అన్నాడు, ఏమాయ్, నేనేమన్నా దేవుడిని అనుకున్నావా నీ గర్భఫలం ఇవ్వటానికి? నేనేమన్నా దేవుడినా ఏంటి అని ఇస్సాకు కూడా ఫైర్ అయ్యాడు. ఇక లాభం లేదు అని ఇస్సాకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, మరి రెబ్కా ఏమో నా మీద ఫైర్ అవుతుంది, నేనేదో పిల్లల్ని ఇస్తున్నట్టు ఆమెకి, కాబట్టి మరి దయచేసి రెబ్కాని జ్ఞాపకం చేసుకోయా, ఆమెకు బిడ్డలు నీవు నాయనా అని ఇస్సాకు ప్రార్థన చేశాడు రెబ్కా కోసం. జాగ్రత్తగా చూడండి, ఇది ఒక మంచి మాదిరి అనుకోవాలి. చాలామంది లోకంలో సంతానం లేక గర్భఫలం లేక బాధపడుతుంటారు. కొంతమంది భర్తల మీద ఎగిరే వాళ్ళు ఉంటారు, కొంతమంది గర్భఫలం రాలేదని భార్యల మీద ఎగిరే వాళ్ళు ఉంటారు. ఎవరి మీద ఎగరాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు కనికరం వస్తుంది. ఇస్సాకు కాస్త ప్రార్థన దేవుని ఎరిగిన వాడు కాబట్టి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు ఇస్సాకు మొరని విన్నాడు.
రెబెకాకి గర్భఫలం ఇచ్చాడు. ఇక ఆ గర్భంలో ఉన్న ఆ ఇద్దరు పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, పెనుగులాడుతూ ఉన్నారు. ఈ బాధ ఇంకా తట్టుకోలేకపోయింది రెబెకా. ఇక ఆమె కూడా అర్థమైంది ఇట్లాంటి బాధలన్నీ కూడా దేవుడే తీరుస్తాడని చెప్పి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. అయ్యా, గర్భఫలం అడిగానది వాస్తవమే, కానీ ఇచ్చావు, ఇద్దరున్నారు లోపల, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, ఆ బాధ నేను భరించలేకపోతున్నాను, ఏంటి దీనికి పరిష్కారం అని ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో ఒక మాట సెలవిచ్చాడు. అమ్మా, 2 జనాలు నీ గర్భంలో ఉన్నాయి, 2 జనపదాలు నీ గర్భంలో ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసురవుతాడు. అంటే చిన్నవాడేమో ఆశీర్వదించబడతాడు, పెద్దవాడేమో శపించబడినవాడు. కాబట్టి నేను యాకోబును ప్రేమించాను చిన్నవాడిని, ఏశావుని ద్వేషించాను అని చెప్పబడింది. ఆ మాట కూడా చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు అక్కడే ఉంది, చదువుదాం. పెద్దవాడు చిన్నవానికి దాసురగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడింది. మలాకీ గ్రంథంలో ఉంది ఈ మాట. యాకోబును నేను ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అదేంటండి, దేవుడు ఇట్లా చేయొచ్చా? వాడు ఇంకా ఇంతవరకు పుట్టలేదు, పెరగలేదు, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలియదు. అట్లాంటప్పుడు దేవుడు నేను చిన్నవాడిని ప్రేమించా, పెద్దోడిని ద్వేషించా అంటాం ఏమన్నా బాగుంది? అసలు దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం ఏమైనా బాగుందండి? అంత అన్యాయం, దేవునిలో ఇంత అన్యాయం ఉంది ఏంటండి అని మనిషిగా మనం అనుకుంటాం. కానీ ఇందాకలా మనం చెప్పుకున్నట్లుగా దేవుడు వీళ్ళిద్దరి జీవితాలను చూశాడు. తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని వీళ్ళు చనిపోయేంత వరకు వీళ్ళ జీవితాలని దేవుడు పూర్తిగా పరిశీలిస్తే యాకోబు జీవితంలో యబ్బోకు రేవు దగ్గర మారు మనసు పొందిన దాఖలాలు దేవునికి కనబడుతున్నాయి. మీకు అర్థమైందా ఈ మాట? యాకోబు మోసగాడే ఉన్నాడు తల్లి గర్భం నుంచి. ఇక్కడికి వచ్చేసరికి తండ్రిని మోసం చేశాడు, ఇక్కడికి వచ్చేసరికి అన్నను మోసం చేశాడు. ఎంత మోసం చేసుకుంటూ ఎట్లాంటి జీవితం జీవించుకుంటూ వచ్చినా ఎక్కడో ఒక చోట యబ్బోకు రేవు అనే ఆ ప్లేస్లో యాకోబు మారు మనసు పొందిన దాఖలాలు దేవుని దృష్టిలో కనపడుతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి యాకోబు జీవితం చూస్తే యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దాకా మోసగాడైనా సరే ఎక్కడ మారు మనసు పొంది అక్కడి నుంచి జీవితాంతం వరకు నమ్మకంగా ఉన్న ఈ యాకోబుని దేవుడు మొదట్లోనే ప్రేమించాడు. ఇక ఏశావు సంగతి చూస్తే వాడు గర్భంలో పిండంగా ఉంది మొదలుకొని చచ్చిపోయేదాకా కూడా ఎక్కడ మారు మనసు పొందిన దాఖలాలు కనపడలా. వీడు పనికి మాలినోడు అని చెప్పేసి ఏశావుని దేవుడు ద్వేషించాడు ముందుగానే. కాబట్టి యాకోబు ఏమో ఆ లిస్టులో ఉన్నాడు, ఏశావేమో ఆ లిస్టులో లేడు. దేవునిలో అన్యాయం ఉందా అంటే లేదు. ఎందుకు లేదంటే మనిషిగా నీవు నేను బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తాం, కానీ దేవుడు పిండంగా రూపించబడినది మొదలుకొని చనిపోయేంత వరకు వాళ్ళ జీవిత కాలాన్ని ముందే ఎరిగినవాడు. కాబట్టి ఎక్కడైనా జీవితంలో ఎక్కడైనా అతడు మారు మనసు పొందే అవకాశాలు దాఖలాలు ఉంటే దేవుడు అతన్ని ప్రేమించి ఉండేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలోనూ నా విషయంలో కూడా దేవుడు ఎట్లాగే ఉంటాడు. నీ జీవితంలో ఎప్పుడైనా కనీసం జీవితపు చివరి క్షణంలో మారు మనసు పొందుతున్నావు అనేది దేవుని దృష్టిలో నీ భవిష్యత్తులో ఉంటే, నీ జీవిత కాలంలో ఎక్కడైనా ఒక చోట ఉంటే ఆ విషయం తప్పనిసరిగా నీవు పరలోకపు లిస్టులో ఉంటావు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఎక్కడా లేవు, నీ జీవితకాలం చివరి నుంచి మొదలు దాకా మొత్తం చూస్తే ఎక్కడా మారు మనసు పొందిన ఆ దాఖలాలు కనిపించలేదు దేవునికి, నీవు ఆ లిస్టులో ఉండవు. చదువుదాం ఇంకా. అందుకు మోషే 14వ వచనం, రోమాపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం ఉందా? అట్లా అనకూడదు. అందుకు మోషేతో ఇలాగ చెప్తున్నాడు, అబ్బాయి, ఎవరిని కరుణిస్తానో వాళ్ళనే కరుణిస్తా, ఎవని ఎడల జాలి చూపుతానో వాని ఎడల మాత్రమే జాలి చూపుతా, కాగా పొందగోరే వాడి వల్ల కానీ ప్రయాసపడే వాడి వల్ల కూడా ఏమీ కాదు.
కరుణించే దేవుని వల్లనే అవుతుంది ఏదైనా సరే. ఇది అండి. కాబట్టి దేవుని దృష్టిలో అన్యాయం లేదు. ఇదేంటండి, వాళ్ళు పుట్టలేదు కదా, పెద్ద అవ్వలేదు కదా, మంచి చెడు ఏమీ చేయలేదు కదా, ఈ లోపలనే దేవుడు యాకోబుని ప్రేమించడం ఏంటి, ఏశావును ద్వేషించడం ఏంటండి, అన్యాయం కదండి అని నువ్వు నేను అన్నక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టకుండానే పెరగకుండానే మంచి చెడు ఏమీ చేయకుండానే వాళ్ళ జీవితం పిండంగా రూపించబడి మొదలుకొని చనిపోయేంత వరకు ఎరిగిన దేవుడు, జీవితంలో ఎక్కడైనా సరే వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించి ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో ఎరిగిన దేవుడు. కాబట్టి దేవునిలో అన్యాయం లేదు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాలని నువ్వు ప్రయత్నం చేస్తే అది జరగదు. నిజానికి దేవుడు ప్రేమించింది ఎవరిని? యాకోబుని. ద్వేషించింది ఎవరిని? ఏశావుని. కాబట్టి యాకోబుని దేవుడు ప్రేమించాడు కాబట్టి యాకోబుకి ఆశీర్వాదాలు అందాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేయబోయాడు ఇస్సాకు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేయబోయాడు ఇస్సాకు, కానీ అది జరగల. ఇస్సాకు ఒకరోజు పెద్దోడైన ఏశావుని పిలిచి, అరే నేను చచ్చిపోబోతున్నాను, దేవుడిచ్చిన దీవెనలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి నాకు పెట్టరా, పెడితే నేను తిని నిన్ను ఆశీర్వదించి చనిపోతాను, కాబట్టి ఆ రకంగా ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది అని పెద్దోడికి అన్నాడు. కానీ నిజానికి దేవుని చిత్తం ఏంటి? యాకోబుకి ఇవ్వటమే దేవుని చిత్తం. ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఎప్పుడో వీళ్ళు పుట్టక మునిపే రెబెకాకు చెప్పాడు. ఆ రెబెకా ఎప్పుడో చెప్పింది ఇస్సాకు, అయ్యా దేవుడు నాతో ఇట్లా చెప్పాడు, 2 జనపదాలు నా గర్భంలో ఉన్నాయంట, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారంట, అంటే చిన్నవాడు అభివృద్ధి పొందుతాడు, ఆశీర్వాదం పొందుతాడు, దేవుని చిత్తంలో ఈ చిన్నవాడే ఉన్నాడు అని చిన్నవాడిని ప్రేమించడం మొదలేసింది రెబెకా. మరి ఇస్సాకు ఎంతైనా సరే మరి పెద్దోడు కదా, ఏశావు పెద్దోడు కదా, కాబట్టి ఏశావుని కాస్త ప్రేమించడం మాత్రం మానలేదు. అట్లాంటిది ఏశావుని ప్రేమించుకుంటూ ఏశావు తెచ్చిన వేట మాంసాన్ని భుజిస్తూ వాడి మీద కాస్త ప్రేమ పెంచుకొని, అరే నీకే ఇస్తాను ఆశీర్వాదాలు, పోయి రాపో అన్నాడు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? మోసం జరిగింది. అక్కడ తల్లి తన కొడుకుని మోసం చేయడానికి ప్రేరేపించి పెద్దోడికి రావాల్సిన దీవెనలు చిన్నోడికి వచ్చేలాగా చేసేసింది. అప్పటికి ఇస్సాకు అనుకున్నాడు, అరే స్వరం యాకోబు స్వరమే కానీ చేతులు చూస్తే ఏశావు చేతులు లాగానే ఉన్నాయి. మళ్ళీ అడిగాడు, అబ్బాయి నా పెద్ద కొడుకు ఏశావు నువ్వేనా అని అంటే, నేనే నాన్న అన్నాడు యాకోబు. అప్పుడు ఇస్సాకు దీవించేశాడు. దీవించేసిన తర్వాత ఏశావు మళ్ళీ భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చేసాడు. నాన్న నేను వచ్చేసాను, నువ్వు లే తిను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు గడగడ వణికిపోయాడు. ఎందుకంటే దేవుడి చిత్తమే జరిగిపోయింది ఇక్కడ. ఏంటి దేవుడి చిత్తం? చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నవాడే ఆశీర్వదించబడతాడని సంగతి ఇస్సాకుకు తెలిసిన పెద్దోడికి ఇవ్వాలనుకున్నాడు ఆశీర్వాదం, కానీ అది జరగలేదు. ఏ రకంగానైనా సరే దేవుడు ఆ ఆశీర్వాదాలు ఎవరికి పోయేటట్టుగా చేశాడు? యాకోబుకే చెందేలాగా చేశాడు. ఎప్పుడైతే ఇది జరిగిందన్న సంగతి ఇస్సాకు అర్థమైందో గడగడ వణికిపోయాడు. నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెద్దోడిని దీవించేద్దాం అనుకున్నాను, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయటం కుదరదు అని అర్థమైంది ఇస్సాక్కి. అందుకనే గడగడ వణికిపోయాడు ఆ సమయంలో. అంటే ఇస్సాకు ఏమర్థమైంది? దేవుని చిత్తాన్ని ఎవరు ఎదిరించలేరు. ఈవెన్ నేను కూడా ఎంత తండ్రినైనా సరే, ఇదిగో నా కొడుకుకి దీవెనలు ఇద్దామని అనుకున్నా సరే అది జరగలేకపోయింది. దేవుని చిత్తాన్ని ఎదిరించాలనుకున్నాను కానీ జరగలేదు అని వణికిపోయాడు ఇస్సాకు. నిజమే, ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే,
ఎటువంటి ఆ కుమారుల పట్ల ప్రేమ ఉన్నా సరే, ఎంత ప్రేమ ఉన్నా సరే, దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే నీ పట్ల జరుగుతుంది. దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే నీ బిడ్డల పట్ల జరుగుతుంది. దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే నీ చుట్టుప్రక్కల ఉన్న వారి పట్ల, నువ్వు ప్రేమించే వారి పట్ల, నిన్ను ప్రేమించే వారి పట్ల కూడా జరుగుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే తనకున్న ప్రేమ చేతనో, ఆస్తి చేతనో, అంతస్తు చేతనో, అధికారం చేతనో దేవుని చిత్తాన్ని ఎదిరించాలని చూస్తే అతడే నాశనం అవుతాడు తప్ప దేవుని చిత్తం ఏమాత్రం కూడా మార్పు పొందదు. మీకు అర్థమైందా? దేవుని చిత్తంలో మార్పు ఏమి ఉండదు. ఫరో అనుకున్నాడు వీళ్ళందరూ నా దగ్గరే పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? 430 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు ఐగుప్తు యొక్క దాస్యంలో ఉండాలి. అంతకు మించి ఒక్క రోజు కూడా ఉండేది లేదు. ఇది దేవుని యొక్క చిత్తం. సరిగ్గా 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ రాత్రికి రాత్రే ఇశ్రాయేలు సైన్యమంతా ఐగుప్తులో నుంచి బయలుదేరింది. ఒక్క రోజు కూడా ఇక ఎక్స్ట్రా లేదు. ఫరో అనుకున్నాడు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటా, మళ్ళీ వాళ్ళు నా చేత దాస్యం చేపించుకుంటా అని అనుకున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మళ్ళీ బయలుదేరాడు. ఫరో సైన్యం అంతా కూడా నాశనం అయిపోయారు తప్ప దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇక్కడ చూస్తే తండ్రి మంచి ప్రేమతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెద్ద కొడుకుని దీవించాలనుకున్నాడు, కానీ ఇది జరగల. అక్కడ చూస్తే రాజు తన అధికారం, తన దండలన్నీ ఉపయోగించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇశ్రాయేలుని తీసుకెళ్ళి ఐగుప్తులో పెడదామనుకున్నాడు. అది జరగల. వాళ్ళు నాశనం అయిపోయారా తప్ప దేవుని చిత్తం మాత్రం నిరంతరము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని చిత్తానికి లోబడితే నిజంగా నీకు ఆశీర్వాదకరం మేలు. వ్యతిరేకించాలి అని చూసావా, అది నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లు. కాబట్టి మనం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, పరలోకంలో నీ చిత్తం ఎట్లాగైతే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అలాగే నెరవేర్చబడుతూ ఉండాలి అని కోరుకోవాలి. మరి ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా పట్ల సిద్ధించాలి అని యేసుక్రీస్తు మాదిరిగా మనం కూడా ప్రార్థన చేయాలి.